మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన నాగార్జున సాగర్ 69వ ఫౌండేషన్ డే ఉత్సవం. చనిపోయిన మిత్రుని గుర్తింపుగా కళావేదికను నిర్మించిన ప్రభుత్వ మోడల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో మన దండు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. నందికొండకు వచ్చిన జ్ఞాన మహాయాగ అఖండ జ్యోతి. విజయపురి సౌత్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. అనుపు చరిత్రను వివరిస్తున్న మిత్రుడు వెంకటేశ్వర్లు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 69 ఏళ్లయింది. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబర్ 10న సాగర్ నిర్మాణానికి పునాది రాయి పడింది. ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా 1967లో కాలువల్లోకి నీటి విడుదల చేశారు. డ్యాం నిర్మాణం 1969లో పూర్తయింది. క్రస్ట్ గేట్లను అమర్చే పని 1974లో పూర్తి చేశారు. కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్దది. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాం సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రాజెక్టు సిబ్బంది శంకుస్థాపన పిల్లర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్మిక స్మారక స్తూపం, సాగర్ ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజనీర్ జాఫర్ అలీ, కేఎల్ రావు విగ్రహాలకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మీర్ జాఫర్ అలీ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ నిర్మించినటువంటి ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ ప్రపంచ చరిత్రలోనే ఒక మకుటం లేని మహారాణిలాగా ఉంది. ఇటువంటి డ్యామ్కు సూపరింటెండింగ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించి ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ అటువంటి మహనీయుల యొక్క సేవలు మర్చిపోలేమని, అటువంటి మహనీయులు ఏ యొక్క ఆశయంతో ఈ డ్యామ్ నిర్మించారో అటువంటి ఆశయాలన్నీ పరిపూర్ణంగా మేము పూర్తి చేస్తామని, మనకు ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆల్రెడీ ఈసారి సర్ప్లస్ అవుతున్నటువంటి నీళ్లు వస్తున్నటువంటి ఈ డ్యాంలో ఆ నీటిని సద్వినియోగపరుస్తూ అన్ని విధాలుగా రైతాంగానికి తోడ్పాటును అందిస్తూ రైతాంగ సహకారం తీసుకొని, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఈ డ్యామ్ను అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ డ్యాము 69 సంవత్సరాలు పూర్తయి 70 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ వచ్చిన డ్యాము ఎస్సీ గారికి, సి గారికి, డి గారికి, ఆఫీసర్లందరికీ నా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా నిన్ననే ఛార్జ్ తీసుకున్నాడంట మన ఆర్ఐ గారు, డ్యామ్ ఆర్ఐ గారు. సరే, ఏదో విధంగా సందర్భంలో కలవటానికి ఈ సందర్భం కలిసింది. ఆయనకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఆర్ఐ గారు వాళ్ళందరి స్టాఫ్ మొత్తానికి నా తరఫున ధన్యవాదాలు. ఈ డ్యామ్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రస్తుతానికి ఇప్పుడున్న వాళ్ళ కాళ్ళకు నా నమస్కారాలు. ఈ నాగార్జున సాగర్ డ్యాములో చాలామంది కార్మికులు పనిచేసి, చాలామంది ఆఫీసర్లు అప్పట్లో ఈ అద్భుతమైన దేవాలయాన్ని తయారు చేయడానికి ఎంతమందో కార్మికులు, వేలాది మంది కార్మికులు కష్టపడ్డరు. చాలామంది ఇక్కడ చనిపోయినరు. దాంట్లో భాగంలో మా అమ్మ నాన్నలకు ఇక్కడే పనిచేసి, ఆ తర్వాత మా నాన్నగారికి ఈ ఫిల్టర్ హౌస్లో జాబ్ వచ్చింది. ఆయనకు రిటైర్డ్ అయ్యి ఇక్కడే కాలం చెందిండు. కాబట్టి మిగతా మా అమ్మ నాన్న లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కార్మికులు కష్టపడి వాళ్ళందరికీ ఆత్మశాంతి కూడాలని ఈ సందర్భంగా వాళ్ళందరికీ భగవంతుడిని నేను కోరుకుంటున్నా. ఇంత పెద్ద దేవాలయము మన నాగార్జున సాగర్లో కట్టడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా
ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా పనిచేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఎప్పటికీ వాళ్ళకి అనుకూలంగా ఉంటారని ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు. నమస్కారాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిగతా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ 70వ ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దీని గురించి అందరికీ తెలుసు. నాగార్జునసాగర్ డ్యామ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీని గురించి ఒక 2-3 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. నాగార్జునసాగర్ నిర్మించడానికి ముందు ఒక 40-50 సంవత్సరాలు ఎంతోమంది కృషి చేశారు. ఎక్కడ కట్టాలి, కృష్ణానది మీద ఎక్కడ కట్టాలి, కృష్ణానదిలో నీరు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడైతే డ్యామ్ బాగుంటుందని చెప్పి దాదాపు 40-50 సంవత్సరాలు అనేక మంది స్వాతంత్రానికి పూర్వం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ అనేక మంది నాయకులు, జాతీయ నాయకులు అయితేమి ఎవరైతేమి వాళ్ళు 1902 సంవత్సరంలోనే మొట్టమొదటిగా నిజాం రాజు ఈ ప్రాంతాన్ని సర్వే చేయించి ఇక్కడ డ్యామ్ కడితే బాగుంటుందని చెప్పి ఒక ఇంజనీర్ చేత రిపోర్ట్ తీసుకున్నాడు. అలానే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1952 సంవత్సరంలో ముత్యాల రాజు వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి ఆయన కూడా మరి ఈ ప్రాంతానికి అప్పుడు 110 మిలియన్ల బ్రిటన్ పౌండ్స్ అనేటువంటివి దానం చేసి దీన్ని ముందుకు పోవడానికి ఆయన కృషి చేశాడు. ఆ విధంగా ఆయన ఆ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్ దాకా రావడానికి రోడ్లు వేయించి రవాణా సౌకర్యాలు కల్పించి అనేకమైనటువంటి ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ విధంగా మరి ఆనాటి ఈ డ్యామ్ నిర్మించడానికి కృషి చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారి కృషి ఫలితంగా 1955లో మన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి ఆనాడు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే 1920 నుంచి 1950-70ల వరకు కూడా ఆహార కొరత ఏర్పడి మన దేశంలో చాలామంది ఆహారం లేక చనిపోయినటువంటి. అందరికీ నమస్కారం. ముందుగా చెప్పాల్సింది ఏముందంటే డ్యామ్ నిర్మించి దాదాపుగా 70 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి మేము కూడా ఎక్కడి నుంచో ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినాము. ఈ డ్యామ్ పట్ల అంకిత భావంతో మంచిగా కృషితో ఉద్యోగం చేస్తున్నాము. మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈఈ గారు మరియు తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ గారు, డిఈ గారు, ఇతర భద్రతా సిబ్బంది, ఏఎస్ఐ గారు, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈరోజు నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము చిన్నప్పటి నుండి కూడా మన పాఠశాల స్థాయిలో కానీ నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క అంశాన్ని పాఠశాల విద్యలో భాగంగానే మనము ఎంతో గొప్పగా నేర్చుకోవడం జరిగింది. ఇది ఒక దేశంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఒక రైతాంగంకి కానీ, పంటల విషయంలో కానీ, విద్యుత్ ఉత్పత్తిలో కానీ, మత్స్యకారుల జీవితాలలో కానీ, అనేక మంది ఉద్యోగస్తులలో కానీ వారి యొక్క జీవితాలలో ఇవాళ వెలుగును నింపే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టులో ఒక భద్రతా అధికారిగా నా యొక్క మొదటి పోస్టింగ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క గ్రేట్ ప్లేస్లో నేను ఒక భద్రతా విధులు నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా, గౌరవంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులు కానీ ఇతర అధికారులు కూడా అందరి యొక్క సమన్వయము, ప్రజలు కోఆర్డినేషన్ అనేది చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అందరికీ నేను వారికి హార్ట్ఫుల్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మేము సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ఈ యొక్క భద్రతా విభాగంలో ఇంకా మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈరోజు డ్యామ్ యొక్క ఫౌండేషన్ వేసి 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరంలో అడుగుపెడుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎస్సీ గారు, అలాగే ఈ గారికి, డిఈ తదితర నాతో ఏఈలు, మన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది అయినటువంటి ఆర్ఐ గారికి, ఎస్ఐ గారికి,
అలాగే మీడియా మిత్రులకి, మన ఉద్యోగులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇది మనం కొన్ని ఏళ్ల క్రితం కేవలం మన డ్యామ్ సిబ్బంది మాత్రమే పండుగగా చేసుకునేటటువంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కొత్తగా కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ముందుకు వచ్చి మేము కూడా వస్తామండి, అందరం కలిసి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహిస్తున్నారు. అంతలా మీ యొక్క ఇంట్రెస్ట్కి, మీ యొక్క డ్యామ్ పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచనకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన హెచ్ఎం గారు ఇందాక చాలా క్లుప్తంగా వివరించారు డ్యామ్ యొక్క ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ విధంగా కట్టాల్సి వచ్చింది, ఏ విధంగా మన యొక్క కరువు కాటకాల సిచ్యువేషన్లో ఉన్న టైం నుంచి డ్యామ్ వచ్చిందో. సో నేను ఎక్కువగా టైం తీసుకోకుండా, ఎండ ఉంది, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 సంవత్సరాలకి పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. నాగసాగర్ డ్యామ్ ఇది ఆధునిక దేవాలయం. ఇది నిర్మించేటప్పుడు ఎంతోమంది కూలీలు తన జీవితాలని త్యాగం చేశారు. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ మనం మర్చిపోకూడదు. వాళ్ళని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంజనీర్లలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయటపెట్టి ఈరోజు ఇంత ప్రతిష్టంగా కట్టడం నిజంగా గర్వకారణం. ఇది 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి ఈ ప్రాజెక్టులో మనం పనిచేయటం నిజంగా మన అదృష్టం. ఇది రైతులకి, అలాగే ప్రజలకి, అందరికీ కూడా ఇది ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్టు. దీంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మేము వర్క్ సైడ్ ఎంప్లాయీస్ కాబట్టి మా అధికారులకి ఒక విజ్ఞప్తి. ఇక్కడ వర్క్ సైడ్ ఎంప్లాయీస్ చాలామంది రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి దయచేసి కొంతమందిని అవుట్సోర్సింగ్ ద్వారా కానీ, లేకపోతే ఏజెన్సీ ద్వారా కానీ రిక్రూట్ చేసి ఆ వర్క్ ఛార్జీని స్ట్రెంథెన్ చేసి ఈ డ్యామ్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ గారికి, మన జీ గారికి, వచ్చిన రవీందర్ గారికి, మన అన్నగారు 1959లో వచ్చాడు. 1956 వచ్చాడు. అయితే మేము 6 మంది అన్నదమ్ములు ఈ నాగార్జున సాగర్లో కమలాదేవి హాస్పిటల్లో పుట్టాము. మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసేవారు. అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మన ఇరిగేషన్ కిందే ఉన్నది. కాబట్టి ఈరోజు నేను 34 సంవత్సరాలు ఈ నాగార్జున సాగర్ ఉద్యోగం చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఏ రోజైనా సరే ఆఫీసులకు కానీ, మనుషులు కానీ ఏ రోజు చెప్పినా మా నాన్నగారు ఒకటే మాట చెప్పాడు, నాయన మనం ఈ నాగార్జున సాగర్లో డ్యామ్లో పుట్టబట్టుకొని ఎప్పుడో వచ్చాము, పట్టుకున్న రోజుల్లో ఏ రోజైనా సరే ఆఫీసులు చెప్పిన మాట మనం చేసుకొని ఎంత ఇదిగా చేసుకోవాలని అన్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎన్నో ధన్యవాదాలు చెప్తాను. 70వ సంవత్సరానికి వాళ్ళకు చేసినటువంటి ఎస్సీ గారికి, ఈ గారికి, ఎస్పీఎఫ్ ఆర్ఐ గారికి, ఎస్ఐ గారికి అండ్ డి గారికి, నాతోటి ఏడబ్ల్యూలు ఏరియాకు అండ్ వర్క్ ఛార్జీ ఎన్ఎంఆర్ సిబ్బందికి అండ్ ఎస్ఎఫ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మొదటిగా నాగార్జునసాగర్ డ్యాము కన్స్ట్రక్షన్ డ్యామ్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరికీ నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాను. తర్వాత సాగర్ డ్యామ్లో ఇంత చక్కగా డ్యామ్ నిర్మించడానికి మన ఇంజనీరింగ్ తరఫున ఎంతో కష్టపడినటువంటి పూర్వ ఇంజనీర్లు, కన్స్ట్రక్షన్లో పాల్గొన్న ఇంజనీర్లు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇది ఫస్ట్ నాగార్జునసాగర్ డ్యాము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి 1930లో అప్పటి హైదరాబాద్ స్టేట్ నవాబ్ గారు ఒక కమిటీ వేయడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. 279 టీఎంసీలతో ఒక 540 లెవెల్, అంటే ట్రస్ట్ లెవెల్ 5 మొత్తం డ్యామ్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 540లో కన్స్ట్రక్షన్ చేద్దామని ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వతంత్ర గొడవలు అవి వచ్చేసిన తర్వాత అది మరుగున పడిపోయింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రణాళిక ఆ టైంలో మన గవర్నమెంట్ ఒక కోస్లా కమిటీ వేసింది. ఆ కమిటీలో 3 తీర్మానాలు చేశారు. ఒకటి, వేదికను అలంకరించిన మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, ఈఈ గారికి, మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, అనధికారులు, సిబ్బంది,
మరి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు సార్. నేను నిన్ననే ఆర్బీఐ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఈ ప్రెస్టేజ్ డ్యామ్లో చార్జ్ తీసుకోవడం జరిగింది సార్. అలాగే ఈరోజు ఇక్కడ ఈ మూమెంట్ చూస్తుంటే నాకు ఒక ఎమోషన్గా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనము మన కోసం జీవించకూడదు, మన తరాల కోసం గుర్తుపెట్టుకునే విధంగా జీవించాలి అనేది మనం గుర్తు చేస్తున్నాం సార్. అలాగే ఇది తరాలు గుర్తుపెట్టుకునేది కూడా ఆ మహనీయుడు యొక్క ఆధునిక దేవాలయం. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ 7 decades నుంచి పాలన చేసుకుంటూ కూడా దీన్ని ఇంకా భారతదేశ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు, ఉపాధి కల్పనకు, పారిశ్రామిక అభివృద్ధికి, రైతన్నలకు, ప్రజా తాగునీరు, జల వనరులను అందిస్తూ ఈరోజు కూడా ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేస్తున్న మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే దాంట్లో భాగంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ఆఫీసర్స్ మరియు సిబ్బంది వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను, డ్యామ్ యొక్క ఆస్తిపాస్తులను కాపాడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే విదేశీ శక్తులు, విదేశీ ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లు, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఎటువంటి జరగకుండా మా ఎస్పీఎఫ్ సిబ్బంది, అత్యాధునికమైన శిక్షణ పొందిన సిబ్బందితో మేము 24 గంటలు కూడా మీ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది, అధికారులు, ఆస్తిపాస్తులు, డ్యామ్ యొక్క ప్రాపర్టీని రక్షించడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మా విధులు ఎస్సీ గారి ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహిస్తాం సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్సీ గారికి, ఎస్పీఎఫ్ ఆర్ఐ గారికి, డిఈ గారికి, జేఈలు, ఆర్ఐ ఎస్ఐ గారికి, మా తోటి సిబ్బంది, ఈ డ్యామ్ మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. 1955వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఎంతో ముందు చూపుతో శంకుస్థాపన చేయడం జరిగింది. నేటికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ఈనాడు 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ రోజు 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, అనేక వందల గ్రామాలకు తాగునీరు అందించడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. మనం క్రస్ట్ లెవెల్ వరకు 1967వ సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. అదే సంవత్సరం ఆనాటి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 2 కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. మనం 1974లో మనం గేట్స్ను కూడా పూర్తి చేయడం జరిగింది. అదే సంవత్సరం మనం ఎఫ్ఆర్ఎల్ వరకు, అంటే 590 అడుగుల వరకు కూడా నీటిని నిలువ చేయడం జరిగింది. మనం ప్రతి ఏడాది కూడాను అనేక పర్యాయాలు నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనం సుమారు 940 టీఎంసీలు 6 సార్లు గేట్లను ఆపరేట్ చేసి కిందకు వదలడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా సిబ్బంది, అంటే వర్క్ ఛార్జీల సిబ్బంది అవనివ్వండి, జేఈలు అవనివ్వండి, ఎన్ఎంఆర్లు అవనివ్వండి, డిఈ గారు, ఎవరైనా సరే అందరూ కూడా ఎంతో కష్టపడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ఈ 940 టీఎంసీల నీటిని కూడా దిగుకు విడుదల చేశారు. వారందరికీ ఈ సభాముఖంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం డ్యాముకి సంబంధించి ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద ఎస్పీఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఎంతో నిబద్ధతతో భద్రతా వైఫల్యాలు ఏమీ కలగకుండా
మన డ్యామ్ని కాపాడుతూ 24 గంటలు కూడా కాపాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ ప్రాజెక్టులో పనిచేయడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా మనందరం కూడా ఎంతో కష్టపడి నిర్మించిన ఈ ప్రాజెక్టు మరింత అభివృద్ధి పడేటట్టు చేయాలని, మన వంతు సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి నాగార్జున సాగర్ డ్యామ్ 70వ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి నా తోటి ఇంజనీర్లు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది, నా ప్రియమైన వర్క్షాది సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారం. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొనటం, అందులో ఎస్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఈ డ్యామ్ అనేది మన వాళ్ళు చెప్పినట్టు, రిటైర్డ్ హెచ్ఎం గారు చెప్పినట్టు ఎంతోమంది కృషి ఫలితం. ఒక్క రోజులోనో ఏదో కొద్ది మందితోనో కాలేదు ఈ పని. దీనికి ప్లానింగ్ 1902 నుంచి నడుస్తుంది అని చెప్పేసి రిటైర్డ్ హెచ్ఎం గారు చెప్పారు. 1930లో ఫస్ట్ ప్లాన్ తయారైంది. తర్వాత 1952లో మళ్ళీ దాంట్లో కుదురుకు వచ్చిందండి. 55లో ఫౌండేషన్ స్టోన్, 55 డిసెంబర్ 10 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసి ఇప్పటికీ 70 సంవత్సరాలు. గత 70 సంవత్సరాలుగా ఈ డ్యామ్ అప్రతిహతంగా ప్రజలందరికీ సేవ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రపంచంలోనే ఒక పెద్ద మ్యాసనరీ డ్యామ్గా కీర్తిని ఆర్జిస్తూ ఇటువంటి డ్యామ్లో పనిచేయడం అనేది మన అదృష్టం. అంతేకాకుండా ఈ డ్యామ్కు సంబంధించినంత వరకు మా వాళ్ళు చెప్పినటువంటి ప్రత్యేక సిబ్బంది అడిగారు, రిటైర్ అవుతున్నారు, మళ్ళీ రిక్రూట్మెంట్స్ లేవు, మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రభుత్వ దృష్టిలో కూడా ఉంది. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టు. మన వాళ్ళు అన్నట్టు దగ్గర 20-22 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, బహుళార్థ సాధకం, విద్యుత్ ఉత్పత్తి, మత్స్యకారులకు ఉత్పత్తి, ఇటువంటి అన్నిటికీ ఉపయోగపడేటువంటి దానికి సిబ్బంది కూడా సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా కొంతమంది లస్కర్లను అపాయింట్ చేసుకోమనింది. అది ప్రాసెస్లో ప్రత్యేక సిబ్బంది అన్నందుకు అది కూడా మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. అట్లాగే మన ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా వాటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, అవి ఈరోజు మీటింగ్లో సాల్వ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న వనరులతో మనం ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ప్రాబ్లం జరగకుండా ఉండేందుకు చూస్తూ, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సహిస్తూ అందరం కలిసి ఈ ప్రాజెక్టును డెవలప్మెంట్ సైడ్ తీసుకుపోదాం. దానికి మీ వంతు సహకారాన్ని నేను ఆశిస్తున్నాను. నా వంతు సహకారం ప్రభుత్వం తరఫున ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొక్క మారు ధన్యవాదాలు చెప్తూ, ఇదే ప్రోత్సాహం, ఇదే ఉత్సాహంతో డిపార్ట్మెంట్ వారికి కూడా సహకారం అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వారి యొక్క సబ్ డివిజన్ వాళ్ళు చిన్న సన్మాన కార్యక్రమం ఏమేమితో ఇస్తారని వారు తెలియజేశారు. వారు మన ఎస్సీ గారి ముందు, ఈ గారి ముందే చేయాలని వారి యొక్క విజ్ఞాన్ని పట్టుకోమని ఇస్తాను. పైకి నువ్వు అడ్డం రాబాకాయ సార్ పక్కన.
చూడమ్మా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన ఫస్ట్ మన నరసింహమూర్తి ఏఈ గారికి, వారి సిబ్బందికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు మన ఎస్సీ గారు, మన ఈ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి, అలాగే ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఈ యొక్క నాగార్జున సాగర్ మున్సిపాలిటీ గ్రామ ప్రజలందరికీ వారి యొక్క ఇంట్రెస్ట్తో వచ్చి ఇక్కడ చేసినందుకు వారికి, అలాగే నాతోటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ దీన్ని ఒక పండగలా చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇది చాలా బాధాకరమైన రోజైనా కానీ అందరికీ గుర్తుండిపోయే అవకాశాన్ని మాకు శేష్ గారు, హెడ్ మాస్టర్ గారు, చాంద్ పాషా, బిగ్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. మేమందరం ఇక్కడ ఒక చోట కలిసి మా వాడికి ఇలా ఒక మెమరీని చేయడం కోసం అని చెప్పి మేము చదువుకున్న స్కూల్లో ఇచ్చేయడం చాలా ఆనందదాయకం. అందరికీ వెల్కమ్. థ్యాంక్స్ అండి. నిర్వహించటము ఒకవైపు బాధగా ఉన్నా కానీ ఇంత మంది మనసులో తను చోటు సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇట్లాంటిది ఒక రోజు వస్తుందని ఊహించుకోలేదు. మేము ఎప్పుడు ఇటు నుంచి వెళ్ళినా కానీ మా స్కూల్ అని ఎంతో సంతోషంగా నాకు పిల్లలకు చెప్పేవారు తను. కానీ ఇంత మంచి ఆలోచన వచ్చి వాళ్ళ నిజమైన ప్రేమ మా స్నేహితుల మీద మాకు ఉంది అని నిరూపిస్తున్నారు ఈరోజు. వాళ్ళందరికీ నేను జన్మలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పిల్లల తరపున, నా తరపున మాకున్న అండదండ కూడా వాళ్ళే, మా హస్బెండ్ తరపు నుంచి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాను. పోతే ఏంటి అని నేను ఆలోచించుకొని చెప్తాను. ఈ విలేజ్లో నేను కూడా మా ఆయన పేరు మీద ఏదో ఒకటి చేస్తాను. అందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా మేము బిగ్ హెల్ప్ ప్రాజెక్ట్ని 2002లో ఇక్కడ స్టార్ట్ చేసాం. అది అలా కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల అన్నీ చేసినా ఇది ఒక విధంగా బాధాకరమే. కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి ఆయనకి సంస్కరణలు చెప్పటం కూడా ఇదిగా ఉంది. ఇలాగే ఇంకా చాలా చోట్ల మేము సర్వీస్ చేస్తూ ఇంపార్టెంట్ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు పైలాన్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున శ్రీమతి సునంద గారు, వారి యొక్క భర్త గారి యొక్క జ్ఞాపకంగా ఈ కళావేదిక వారి యొక్క రమణారెడ్డి గారి జ్ఞాపకాలు ఇక్కడే ఉండాలా స్థిరస్థాయిగా అని బిగ్ హెల్ప్ సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో నిర్మించటం మాకు చాలా సంతోషంగా ఉంది. రమణారెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ కళావేదిక ద్వారా అందరి గుండెల్లో, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల గుండెల్లో నిలిచి ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి ప్రోగ్రాం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారి స్నేహితులకి, మరియు వారి కుటుంబ సభ్యులకి, మరి ముఖ్యంగా సునందా మేడం గారికి అందరికీ కూడా బిగ్ హెల్ప్ తరఫున మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నమస్కారం. మా పిల్లలు ఈ కార్యక్రమాలు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. పేదవాళ్ళందరికీ హెల్ప్ చేయటం మాకు చాలా సంతోషం. ఎప్పుడు కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. కొంచెం ఆపరేషన్ అయింది. అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రామ్ మాట్లాడు అడగకుండా. ఈరోజు డాక్టర్ ఏవి రమణారెడ్డి గారి కళావేదిక ఎస్విఆర్ ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల పైలాన్ కాలనీ 1983-84 బ్యాచ్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ నిర్మించడం మా పాఠశాలకు గర్వకారణంగా భావిస్తున్నాము. సరే, ఈ కార్యక్రమం రాకూడదు కానీ వారు మేడం గారు యొక్క బాధను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. సరే, జీవితంలో కొన్ని అనుకోవటం కానీ సాధించలేము. సరే, మన ఎవరిది జీవితం ఎక్కడి వరకు ఉంది అంతవరకే ఉంటుంది కాబట్టి మనము ధైర్యంతో ఉండాలి. మేడం గారికి
మరి బిగ్ హెల్ప్ సంస్థ చాంద్ పాషా గారు, విద్యార్థులు మరి నిశ్శబ్దంగా శ్రీమతి మాటూరి సరోజిని గారు, ఇక్కడ వినండి. మరి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గారు భాస్కర్ బాబు గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ మల్లేశం గారు, మరి మిత్ర బృందం వీళ్ళంతా మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ చాంద్ పాషా సార్ కానీ మా జయంతి మేడం గారు కానీ ఈ స్టేజీని తక్కువ టైంలో నిర్మించడానికి నాకు ఎన్నవేళలా అందుబాటులో ఉండే సలహాలు సాధించినందుకు మరి వారి యొక్క అందరి సహకారాలకి నేను అభినందన తెలియజేస్తున్నాను. మరి మా పాఠశాలకు ఈ యొక్క కళా వేదికనిచ్చినటువంటి శ్రీమతి సునంద గారికి మరి మిత్ర బృందానికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కళావేదిక మోడల్ హై స్కూల్లో 83-84 బ్యాచ్ వారు క్రీస్తేశులు రమణారెడ్డి గారి బ్యాచ్మేట్స్ మరియు వారి సతీమణి మరియు బిగ్ హెల్ప్ వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి పాఠశాలలో ఈ యొక్క కళావేదిక నిర్మించి మరి వారి యొక్క గుర్తుగా ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు మరి మోడల్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు హెడ్ మాస్టరు మరియు విద్యార్థులు మరియు మండల విద్యాశాఖ పెద్దఊర మరియు తిరుమలగిరి సాగర్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే మరి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఈ మోడల్ హై స్కూల్కి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ మరి నాగార్జున సాగర్ డ్యామ్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కూలు ఇల్కాన్లో ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజు, పైలాన్కి వచ్చేసి మోడల్ హై స్కూల్ బీఈడీ కాలేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి పాఠశాలలో ఎన్నో బ్యాచ్లు, నేను కూడా ఇక్కడ 81-82 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నాను. మరి 82 తర్వాత కానీ 82 ముందు కానీ మరి ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళి ఇల్కాని జూనియర్ కాలేజీలో మరి చదువుకొని మన నల్గొండ జిల్లాలోనే ఇల్కాని జూనియర్ కాలేజ్ ఒకటి, అలానే నల్గొండ గవర్నమెంట్ కాలేజ్ ఒకటి, మరి 2 మాత్రమే ఇంగ్లీష్ మీడియం కాలేజీలు ఉండేవి. మరి ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఆ రోజు చెప్పేటువంటి పాఠాలు నేర్చుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ గ్రూపు మన ఇల్కానిలో చదువుకొని ఇంజనీర్లు అయినటువంటి ఉన్నారు. కానీ ఇక్కడ చదువుకొని మరి డాక్టరేట్ సంపాదించేటువంటి వారిలో మన రమణారెడ్డి గారు మొట్టమొదటిగా వారు ఉన్నారని చెప్పడానికి ఫిజిక్స్ తరఫున నేను కూడా ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి ఎంఈడీ చేసి ఎంఫిల్ చేసినా కానీ నేను డాక్టరేట్ చేయలేకపోయినాను. కానీ మన రమణారెడ్డి గారు చాలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి చాలా చక్కగా మరి స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్ చేసుకుంటూ మరి ఎంఎస్సీ పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన డాక్టరేట్ పొంది ఉన్నారు. మరి దానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాము. మరి వారి బ్యాచ్మేట్స్ తరఫున వారి కుటుంబం తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి రమణారెడ్డి గారు మరి వారి యొక్క సతీమణి ఈ యొక్క కార్యక్రమాన్ని బిగ్ హెల్ప్ వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు వారి యొక్క బ్యాచ్మేట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా వారికి రుణపడి ఉంటారు. ఇక్కడ వేదిక లేక చాలా కాలం బట్టి కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి అసౌకర్యంగా ఉన్నటువంటి ఇది అందరికీ తెలుసు. మరి దీనివల్ల ఒక సౌకర్యమైనటువంటి ఒక కళావేదిక రావడం వల్ల పిల్లలు మరి అన్ని రంగాల్లో వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుందామంటే వేదిక లేక డయాస్ లేక ఇబ్బంది పడే తరుణంలో మరి ఈ వేదిక ఉన్నందువల్ల ఎవరైనా ఒక పెద్ద ఆఫీసర్స్ వచ్చినప్పుడు చక్కగా వేదిక తయారు చేసుకొని ఈ పిల్లలకి కొన్ని విషయాలు నైపుణ్యాలకు సంబంధించినవి కానీ కొన్ని స్పీచెస్ కానీ కొన్ని జీవితంలో వాళ్ళకి ఎటువంటి మార్గంలో మనం ఉండాల్సిందో నేర్పడానికి అవకాశం ఉన్నందుకు మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి హెడ్ మాస్టర్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మనకి షూట్ చేస్తున్నటువంటి స్పందన కళాశ్రవంతి మన ఈ డైరెక్టర్ అయినటువంటి ప్రసాద్ గారికి విలేకరులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రమణకి చిన్నప్పుడు క్లాస్మేట్. వాడు మొన్నటి వరకు నేను కలిసి అన్నింటిలో కలిసే ఉండేవాళ్ళం, సేమ్ బ్యాచ్. మేమే ఉత్తీర్ణ వేరే ప్లేసుల్లో ఉన్న సొంతూరులో పుట్టిన గడ్డ మీద అంటే చాలా అభిమానం. ఈ విధంగా స్కూల్కి కాంపౌండ్ స్టేజీ కళావేదిక కట్టి వాడి పేరు ఫర్ ఎవర్ ఉండేట్టు చేసినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ముగింపు వేడుకలు ఇటీవల విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించిన మన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కడప వారు మన నాగార్జున సాగర్ వాసి దండు నాగేశ్వరరావు గారు అక్కినేని గారి యొక్క కీర్తి ప్రతిష్టలు సమాజంలో తన వంతుగా ప్రతిబింబిస్తున్నందులకు గాను దండు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాసు, శ్రీకృష్ణ పిరమిడ్ సెంటర్స్ అందరికీ గట్టిగా క్లాసు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అందరికీ గట్టిగా క్లాసు, ఆత్మీయులైన ఆత్మ బంధువులైన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి గట్టిగా థ్యాంక్ యూ మాస్టర్. ఈ సంవత్సరం కూడా పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మనము చాలా వైభవంగా జరుపుకోబోతున్నాము. పత్రిజీ పిరమిడ్ ధ్యానము దేశాల దాటి ఇప్పుడు 200 దేశాల వరకు పత్రిజీ పిరమిడ్ ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు. పత్రిజీ కైలాసపూరికి 21 నుంచి 31 తేదీ వరకు 11 రోజులు మనం చేసుకోబోతున్నటువంటి ధ్యాన మహాయాగానికి అనేక దేశాల నుంచి మన ఆత్మీయులు ఆత్మ బంధువులందరూ కూడా విచ్చేస్తున్నారు. యాగం 3లో భూమి మీద నడయాడుతున్న మానవ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా కైలాసపురి కర్తాల్ కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్కి విచ్చేస్తున్నారు. వారందరితో పాటు లక్షలాది మందితో కూర్చుని మనము అఖండ ధ్యానం చేసే భాగ్యము పత్రిజీ మనకు కలుగజేస్తున్నారు. ఇది మన కుటుంబ సభ్యులతో పాటు మన బంధుమిత్రులు మన గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కలుగు చేయాల్సిన బాధ్యత మనమందరి మీద ఉంది. అందరికీ నమస్కారము. నా పేరు జేజి నారాయణ. నేను కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్ మహేశ్వర మహాపిరమిడ్ నుండి రావడం జరిగింది. అందరూ మనశ్శాంతి, ప్రపంచ శాంతి, విశ్వశాంతి కోసమని పత్రిజీ ప్రతి సంవత్సరము ధ్యాన మహా యజ్ఞాలు, ధ్యాన మహా చక్రాలు, ధ్యాన మహా యాగాలు నిర్వహించడం జరుగుతుంది. డిసెంబరు 11వ తేదీ నుంచి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 11 రోజుల పాటు ధ్యాన మహాయాగం 3 ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాము. ఇందులో భాగంగా నవంబర్ 11వ తేదీ నుంచి పత్రిజీ శక్తి స్థలం నుండి ఈ యొక్క పత్రిజీ చైతన్య జ్యోతిని రథయాత్ర రూపంలో మొదలుపెట్టాము. ఆంధ్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అన్ని పిరమిడ్ ధ్యాన సెంటర్స్ సందర్శించడం కోసం అని చెప్పి యాత్ర మొదలుపెట్టాము. ఆంధ్రప్రదేశ్లోనే అన్ని జిల్లాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా మేము కొనసాగుతున్నాం. ఈ రోజుటికి 25వ రోజు. ఇంకా 16 రోజుల పాటు అంటే మండల కాలం తిరిగిన తర్వాత డిసెంబర్ 21వ తేదీ కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్కి మేము చేరుకుంటాము. ఆ రోజు నుండి ధ్యాన మహాయాగం 3 స్టార్ట్ అయ్యి 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేము నిర్వహించుకోబోతున్నాము. ఇందులో ప్రపంచ దేశాలు అంటే సుమారు 200 దేశాల నుండి భూమి మీద నడియాడుతున్న ధ్యానం చేస్తున్న మానవ దేవుళ్ళందరూ కూడా విచ్చేయిపోతున్నారు. ఈ కైలాసపురిలో ఒక అద్భుతమైనటువంటి ధ్యాన దేవుళ్ళ ప్రపంచంగా 11 రోజు విరజల్లపోతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని, ఆత్మ జ్ఞానంతో ఉండాలని, ప్రపంచ శాంతి జరగాలని, విశ్వశాంతి కలగాలని
జరగాలని, ప్రకృతి సమతుల్యం కావాలని, అందరూ కూడా దేవుళ్ళుగా విరజిల్లాలని, మూగ జీవాలు హింస నుండి దూరం ఉండాలని, అహింసాయుత భూమాత సాక్షాత్కారము జరగాలని పత్రిజీ సంకల్పము. ఇదంతా దైవిక సంకల్పము. ఊర్ధ లోకాలలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన మహాయాగాలు పత్రిజీ గారు ఈ భూలోకంలో ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన దేవుళ్ళందరికీ కూడా ఈ యాగాన్ని అందజేయడము, ఇది అందరూ కూడా అందిపుచ్చుకుని ఇంత గొప్ప అవకాశంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడము, ఎవరిని వాళ్ళు కృష్ణుడు చెప్పినట్టుగా ఉద్ధరే ఉద్ధరాత్మనాం అన్నట్టుగా ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుని దైవికంగా ఎదిగే ఒక సరి అయినటువంటి మార్గము ఈ సంసారంలోనే నిర్వాణము పత్రిజీ మాకందరికీ కలుగు చేశారు. మేమందరం కూడా ఆ మార్గంలో కొనసాగుతున్నాం. అందరం కూడా మానవుల నుండి దేవతలుగా మారి త్రిగుణాలను మార్చుకుని దైవికంగా జీవించడం అన్నది ఈ భూమి మీద చాలా గొప్ప విశేషం. మేమందరం కూడా ఆ విధంగా ఉండగలగడము పత్రిజీకి మేము శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇందుకు సంబంధించినటువంటి సప్త ఋషులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పరమగురు మండలికి తెలియజేసుకుంటున్నాం. 3 కోటి దేవతలు 3 కోట్ల మంది ఆస్ట్రల్ మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రకృతి తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశ్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అందరికీ ఒకరే అయినటువంటి పరమాత్మ, సనాతనమైనటువంటి పరమాత్మకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగానికి 3కి ఇన్వైట్ చేయడం కోసం మన పత్రిజీ జ్యోతి రథయాత్ర నిర్వహిస్తున్న మన బృందం 10 మంది మాస్టర్స్ నారాయణ గారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ రావడం జరిగింది. ఇది ఒక అద్భుతం. ధ్యానమే అద్భుతం అయితే ధ్యాన మహాయాగం ఇంకా అద్భుతం. మరి 2001లో పత్రిజీ వచ్చారు ఫస్ట్ టైం నాగార్జున సాగర్. మరి చాలాసార్లు వచ్చారు. సార్ ఒంగోలు వెళ్ళేటప్పుడు సాగర్లో ఆగి మరి ఇక్కడ ఆగేవాళ్ళు. నేను సార్ని కూడా ఫాలో అయ్యేవాడిని. సార్కి చెప్పకుండా వెనకాల సీట్లో కూర్చునేవాడిని. సార్తో పాటు ఒంగోలు ఇట్లా సారు ఎంత టూర్ వెళ్తే ఆ టూర్ అంతా నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. మరి కానీ పిరమిడ్ సంస్థలో సూటిగా సత్యం చెప్పబడింది. సత్యం ఏంటంటే ధ్యానం. భక్తి యోగం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధ్యాన యోగం. ధ్యానం మరి శ్వాస మీద ధ్యాస అని పత్రిజీ సింపుల్గా అందరికీ చెప్పిస్తారు. ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రాంతం. ఆచార్య నాగార్జునుడు అంటే బుద్ధుడు, సెకండ్ బుద్ధ ఇన్ బుద్ధిజం. మరి బుద్ధుడు ఆనాపాన సతి అని ధ్యాన విధానం ఇచ్చాడు 2500 సంవత్సరాల క్రితం. తర్వాత ఆచార్య నాగార్జునుడు మరి ఈ ధ్యానాన్ని మరి ఎన్నో చుట్టుపక్కల సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తీసుకువెళ్ళారు. మరి ఈరోజు మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ పత్రిజీ మార్గదర్శకత్వంలో మరి విశేషంగా కోట్లాది మందికి ఈ పిరమిడ్ ధ్యానాన్ని అందజేస్తూ ఉన్నారు. మరి ధనికులైనా పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అందించాలి. ధ్యానం ఉచితంగా చెప్పబడాలని పత్రిజీ కోరిక. మరి అట్లాగే పిరమిడ్స్ అందరూ కట్టుకుంటున్నారు. 20,000 పిరమిడ్స్ ఉన్నాయి. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా కట్టబడినవి. ఆ పిరమిడ్స్లో కూర్చొని అద్భుతంగా గంటలు సాధన చేసి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా ధ్యాన సాధన ద్వారా తమ ఆత్మశక్తితో మరి అనారోగ్యాలు నయం చేసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. దేవుడు ఎక్కడో బయట ఉన్నాడని వెతుక్కోకుండా తమ శ్వాసలోనే దేవుణ్ణి చూస్తారు యోగులు. మరి అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ద్వారా తగ్గించుకుంటున్నారు. ఎవరికి ఏం చేయలేరు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన సాధన ద్వారా మనం ఎదుగుతాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, ప్రాపంచికంగా ఎదుగుతాం. సో ధ్యానం ఈజ్ ఫర్ ఎవ్రీవన్. శ్వాస ఎవరికైతే ఉందో వాళ్ళందరూ శ్వాస మీద ధ్యాస పెట్టి. ఒకసారి అడిగారు ఈ ధ్యానం ఎవరు చేయాలి అంటే, శ్వాస ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఈ ధ్యానం చేయటానికి కాదు. సో అందరు ఏ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ దేంతో సంబంధం లేకుండా శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం. సో ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఇక్కడ ఎలా జీవించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఈ బేసిక్స్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు బేసిక్స్ తెలుసుకోవాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం అంటే నాకు సంబంధించింది కాదు. నేను 60 సంవత్సరాలు వచ్చాక ధ్యానం చేస్తా అంటే 60 సంవత్సరాల తర్వాత కూర్చోలేము, కుర్చీలో కూర్చోలేరు.
మరి చిన్నప్పటి నుంచే జ్ఞానం విద్యార్థులకి మరి ఆధ్యాత్మిక శాస్త్రం బేసిక్స్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఉండాలి. మినిమం కామన్ సెన్స్ వస్తుంది. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విస్తృతంగా ప్రజలందరికీ జ్ఞానం అందిస్తుంది. భవిష్యత్తులో మరి విశ్వవ్యాప్తంగా ఈ జ్ఞానం అందరికీ అందుతుంది, ఉచితంగా అందించబడుతుంది. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇంకోటి మరి పత్రిజీలో నాకు నచ్చింది ఏంటంటే అహింస స్ట్రిక్ట్గా మరి గట్టిగా సూటిగా చెప్పేస్తారు. నువ్వు ధ్యానం చేస్తే చేయలేకపోతే లేదు, నువ్వు ఏ జీవిని చంపద్దు, హింస చేయొద్దు, నీ ద్వారా ఏ జీవి చనిపోకూడదు, ఏ జీవిని చంపే హక్కు లేదని సార్ చెప్తారు. మరి కాబట్టి అందరూ శాకాహార ర్యాలీలు, వేలాది శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి సొసైటీలో. విస్తృతంగా అందరికీ ఈ అహింస అనే ధర్మాన్ని బోధిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ. సో శాకాహార ర్యాలీలో మేము అందరం కూడా పాల్పంచుకుంటాం. మరి అందరూ అహింసలో జీవించాలి, అది పిరమిడ్ కాన్సెప్ట్. నారా లోకేష్ గారు, మన పార్లమెంటు సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్యన అవగాహన సదస్సు లాంటిది ఇది. ఎందుకంటే నేను ఒక్కసారి చెప్తాను దీని గురించి. ఈ వేదికను అలంకరించిన ప్రిన్సిపాల్ గారు, మా టీడీపీ చైర్మన్ గారు, అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు కోటయ్య గారు, అంతా సత్యబాబు గారు, మా హై స్కూల్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, సుబ్బారావు గారు, మత్స్యశాఖల వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారికి, ఇక్కడ రిటైర్డ్ అయిన మాస్టర్ గారికి, ఈ వేదిక మీద ఉన్న మాస్టర్స్ అండ్ స్టాఫ్, టీచర్స్కి, ఈ సభకి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, మా సచివాలయం సిబ్బందికి, ఇంకా పాత్రికేయులకు, ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా, మా కార్యకర్తలందరికీ కూడా, జడ్పీటీసీ మల్లు స్వామి గారు, జడ్పీటీసీ మల్లు స్వామి గారు ముఖ్యంగా క్షమించాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వెంటనే మల్లు స్వామి గారినే మాట్లాడాను నేను. మల్లు స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మల్లుస్వామి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభని ప్రారంభిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం చేస్తూ, ఉపాధ్యాయులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మధ్యన అవగాహన ఉంటే మీ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని ఉన్నతంగా చూసుకుంటారని చెప్పి ఒక ఆశ. మీరు మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఎవరి ఊర్లలో వాళ్ళు, ఇప్పుడు గిరిజనులు అంటే ఇప్పుడంటే టౌన్లలోని పల్లెటూర్లలోని లేకపోతే ఇంకో ఊళ్ళలోనే మాచర్ల లాంటి పట్టణాల్లో ఉంటున్నారు. కానీ నాకు గిరిజనులు అందరి సంగతి తెలుసు. ఫారెస్ట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కష్టం. మీరు అంత కష్టం పడి పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని పోషించగలరు కానీ చదివించాలి అంటే, అలాంటి చదువు విద్య కావాలి అంటే ఇలాంటి గురుకులాల్లో చదివించాలి. ఇలాంటి గురుకులాల్లో చదివించి ఈ గురుకులాల్లో ఆ ఉపాధ్యాయులు టీచర్ల దగ్గర మీ పిల్లల్ని వదిలి వెళ్తే వాళ్ళు ఆనిముత్యాలు అవుతారు. ఎవరైనా కొంచెం చదవని వాళ్ళు వీళ్ళు ఉంటే గురువు అన్న తర్వాత, ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, గురువు అన్న తర్వాత వాళ్ళని కొంచెం మందలించక తప్పదు. అలా మందలిస్తేనే వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, కలెక్టర్లు, ఇంకా ఇతర బ్యాంక్ ఆఫీసర్లు, టీచర్లు ఇవన్నీ అవ్వాలా. మీ కష్టం వాళ్ళకి
ఇక్కడ మాస్టర్లు చెప్తుంటారు, రే మీ నాన్నలు ఇలాంటి కష్టపడి అలా చదువుతూ అక్కడ సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మీరు బాగా చదివితే మంచి ఆఫీసర్ అయితే మిమ్మల్ని మీరు మీ అమ్మా నాన్నల్ని కారులలోని విమానాల్లో తిప్పొచ్చు, అలాంటి రోజు రావాలి అంటే ఈ విద్యాలయాల్లో ఉపాధ్యాయులకు మీరు అనుకరించాలి, సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలా సహకరించిన రోజు మీ పిల్లలంతా ఆనుముత్యాలు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సభలో సభాముఖంగా నేను చెప్తున్నా. మీరు పడ్డ కష్టాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఉపాధ్యాయులకి మీకు మధ్యన అవగాహన ఉండాలి. ఎందుకంటే మీ పిల్లలకి మీరు పెట్టలేని ఫుడ్ కష్టపడి మీరు ఏదో పెడతారు, ఒక కూర 2 కూరలు పెడతారు, ఇంకోటి పెడతారు, ఏదో చేస్తారు. కానీ ఇక్కడ మెనూ ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం ఇక్కడ ప్రిన్సిపాల్, వార్డెన్స్, టీచర్స్ అందరూ చూసి వాళ్ళు కూడా టేస్ట్ చేసిన తర్వాతే మీ పిల్లలు తింటారు. అంత రుచికరమైన భోజనం బయట ఎవరికి దొరకదు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, ఈ నాగార్జున సాగరు, ఈ ఇక్ష్వాకులే ఏలిన రాజ్యంలో, ఈ నాగార్జునుడు విద్యాబోధన చేసిన ప్రాంతంలో మీ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారంటే ఆ రోజు ప్రపంచ దేశ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. అలాంటి విద్యని ఈ ప్రభుత్వం మీ పిల్లలకు అందిస్తుందంటే అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలు మీ దగ్గర కన్నా ఇక్కడ క్షేమంగా ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక డాక్టరు, నర్సు, సిస్టరు, టీచర్లు, ప్రైవేటు సాయంత్రం పూట ట్యూషన్స్, అబ్జర్వేషన్, ఎక్కడికి వెళ్లకుండా బయటికి వెళ్లకుండా అబ్జర్వేషన్లో ఉంచుతారు మాస్టర్లు. కాబట్టి ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీ విద్యార్థులు, మీ పిల్లలు, వాళ్ళ విద్యాభ్యాసం ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళే కాదు అదృష్టవంతులు, మీరు కూడా అదృష్టవంతులని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ ప్రభుత్వం మీకోసం ఇంకా ఏదో నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు నిద్రపోకుండా పనిచేస్తున్నారు విద్యాలయాల మీద, వీటి మీద. నందికొండ వార్తా స్రవంతి వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మీరందరూ చూస్తూ ఉన్నారు, విజయపురి సౌత్ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అనుపు అనే చోట ఈ యొక్క రీకన్స్ట్రక్టెడ్ మాన్యుమెంట్స్, పురాతత్వ శాస్త్రవేత్తలు ఏదైతే మన నాగార్జునకొండని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు లభించినటువంటి కొన్ని మాన్యుమెంట్స్ని మనం వాళ్ళు ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దీని గురించి మనకి వివరించడానికి మన ప్రియమిత్రుడు సేచ్ వెంకటేశ్వర్లు ఉన్నారండి. ఆయన ఇందులోనే పనిచేస్తూ ఉన్నారు. దీని మీద మంచి పట్టు ఉంది ఆయనకి. దీని గురించి ఈ యొక్క మొత్తం ఒక 5-6 రీకన్స్ట్రక్టెడ్ మాన్యుమెంట్స్ ఇక్కడ మనకి సందర్శనకి పునర్నిర్మితం చేయటం జరిగింది. వాటి గురించి వివరించడానికి వెంకటేశ్వర్లు గారు మనకి అంగీకరించి మనతో కూర్చుని ఉన్నారు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏంటి అసలు ఈ యొక్క దీన్ని ఎట్లా ఉంది ఏంటి చెప్పండి సార్. ఈ ప్రాంతాన్ని అనుపు అంటారు సార్. ఓకే. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కింద ఉన్నాయి. ఇది యాక్చువల్ గా పూర్వకాలం కళ్ళకుంట రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉంటుందన్నమాట. అయితే కళ్ళకుంట రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 1956 ప్రాంతంలో ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు డిమార్కేషన్ చేసి ఈ ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. సార్ యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది ఈ ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పూర్వకాలము పుల్లారెడ్డిగూడెం అని చెప్పేసి ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరులో మా వ్యవసాయం తక్కువ, పశుపోషణ ఎక్కువ ఉండేది. అక్కడ ఆవులు, మేకలు, గొర్రెలు కాచుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా ఉన్న టైంలో కృష్ణా నదికి ఆనుకొని ఉండేది ఆ ఊరు. ఏ ఊరు? పుల్లారెడ్డిగూడెం అనే ఊరు.
అట్లా అట్లా ఉన్న టైంలో ఒకరోజు మేకలు కాచుకునే వాళ్ళకి ఒక చిన్న రాజపలకం దొరికింది. ఆ రాజపలకం దొరికిన తర్వాత ఆ రాజపలకాన్ని వాళ్ళు దగ్గరలో నాగులారం నుంచి ఒక ఊరుంది, ఆ ఊర్లో ఉన్న స్కూల్ మాస్టర్ వెంకటరామ గారికి చూపించడం జరిగింది. ఈ మేకలు పశువు కాపర్లు చూపించిన తర్వాత ఆయన ఆయుర్వేదంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఆ రాజపలకాన్ని చూసి దాన్ని తన దగ్గర తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఏం చేశాడు, దాన్ని పూర్వకాలం ఎట్లా ఉండేదంటే బ్రిటిష్ పరిపాలన చేస్తున్నాడు ఆ టైంలో. నేను చెప్పేది 1927 ప్రాంతం. ఆ టైంలో బ్రిటిషర్స్ ఇక్కడ పరిపాలన చేస్తా ఉండేవాళ్ళు. అయితే ఆ ఊరి జనం ప్రతి సంవత్సరము జమాబందీ లెక్కలని చెప్పేసి గుంటూరు వెళ్ళాల్సి వచ్చేది వాళ్ళు ప్రతి సంవత్సరం. ఆయన ఆ స్కూల్ మాస్టర్ ఈ జమాబందీ లెక్కల కోసం గుంటూరు వెళ్తూ ఈ రాజపలకాన్ని తీసుకెళ్లిపోయి బ్రిటిష్ గవర్నమెంట్ చూపించాడు గుంటూరులో. అయితే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు మన స్టేట్ క్యాపిటల్ మెడ్రాస్ కి ఈ రాజపలకాన్ని తీసుకెళ్లి చూపించాడు. అక్కడ చూపిస్తే వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు పురాతత్వ శాస్త్రవేత్తలను పిలిపించి దాని గురించి మొత్తం కనుక్కుంటే ఇది ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి, ఇది ఎక్కడ దొరికిందని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఒక సంవత్సరం తర్వాత బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ఒక అతన్ని LH లాంగోస్ట్ అని చెప్పేసి ఆయన ఈ ప్రాంతానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 1927 నుంచి 1932 వరకు కొంత ఎక్స్కవేషన్ చేశారు ఈ ప్రాంతంలో. అప్పుడు ఈ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు కొన్ని బయటపడ్డవి. ఆ టైంలో కొన్ని వాళ్ళు లండన్ తీసుకెళ్లిపోయారు. అప్పుడు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళకి పురాతత్వం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని తీసుకెళ్లిపోయారు. తర్వాత 1935 నుంచి మళ్ళీ కొంత ఎక్స్కవేషన్ 46 వరకు కొంత ఎక్స్కవేషన్ చేశారు. చేసి అది ఏం చేసిన తర్వాత అప్పుడు దొరికిన వస్తువులను ఏం చేశారంటే పుల్లారెడ్డి గూడెంలో ఒక టెంపరీగా ఒక పెంకుల మ్యూజియం ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో నందికొండ ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నందికొండ ప్రాజెక్టు కనుక పూర్తయిపోతే ఈ నాగార్జున మొత్తం శాస్త్రీయంగా నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉందన్నమాట. అప్పుడు నెహ్రూ గారు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షణ చేసి ఈ నాగార్జున లోయలో ఉన్న బుద్ధ అవశేషాలు వాటిని మాన్యుమెంట్స్ ని కాపాడాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే రాయపూడి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఒక ఆర్కియాలజిస్ట్ ని, సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ ని ఇక్కడ అపాయింట్ చేసి ఈ నాగార్జున లోయలో ఎన్నైతే ఉన్నాయో అవన్నిటిని సాల్వేజ్ చేయమని చెప్పేసి వాళ్ళని ఆయన అపాయింట్ చేశారు. ఆయన 1954 నుంచి 1960 వరకు ఆ 7 సంవత్సరాల పీరియడ్ లో దొరికిన వస్తువులు మొత్తాన్ని సంగ్రహించి కొన్ని ఐటమ్స్ నాగార్జున మ్యూజియం లో పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ నాగార్జున విశ్వవిద్యాలయము, ఆర్తి టెంపుల్, తర్వాత కొన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అది సార్ దీని గురించి చరిత్ర. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అనుపులో ఉన్నటువంటి ఈ యొక్క పునర్నిర్మిత శాల ఏదైతే ఉందో ఆ మాన్యుమెంట్స్ ని ఎక్కడైతే పునర్నిర్మించారో ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందండి? 150 ఎకరాల విస్తీర్ణం సార్. ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ 150 ఎకరాల విస్తీర్ణంలో ఏ ఐటమ్స్ ని ఇక్కడ పునర్నిర్మించడం జరిగిందండి? సార్ ఇక్కడ మేజర్ మాన్యుమెంట్స్ 3 ఉన్నాయి సార్. నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి, తర్వాత యాంపీ థియేటర్ అని చెప్పేసి ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్, రోమన్ వాస్తుశైలిని నిర్మించిన ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి. రోమన్ వాస్తుశైలి? అవునవును సార్. ఆ రోజుల్లోనే మనకి రోమ్ నగరానికి మనకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనకి వాళ్ళ సంబంధించిన కాయిన్స్, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ కొన్ని అవి దొరికినాయి సార్ మనకి దొరికినవి. ఆ తర్వాత పక్కనే ఇంకోటి ఆర్తి దేవి అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని 2-3 శతాబ్దాల్లో ఇక్ష్వాకులు అంటే రాముని వంశానికి తాలూకు ఇక్ష్వాకులు అనే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు. ఇక్ష్వాకులు వాళ్ళ కులదేవత అనమాట. ఆ కులదేవత యొక్క టెంపుల్ కూడా పక్కనే ఉంది సార్. ఆ దేవత పేరండి? హారతీదేవి. ఆ దేవతకు సంబంధించిన గుడి యొక్క పిల్లర్స్ ఇక్కడ వాళ్ళు పునర్నిర్మించడం జరిగింది. అది ఒరిజినల్ సార్. అది ఒరిజినల్ అదే ప్లేస్ లో ఉంది. అదే ప్లేస్ లో ఉంది గుడి. ఈ యూనివర్సిటీ ఒకటి, యాంపీ థియేటర్ ఒకటి రికన్స్ట్రక్టెడ్ మాన్యుమెంట్స్. ఆ గుడి వరకు అక్కడే ఉందంట పూర్వకాలం నుంచి అక్కడే ఉందంట. ఓకే, ఇప్పుడు 3 చెప్పారు మీరు. ఆ గుడి ఒకటి, యాంపీ థియేటర్ ఒకటి, యూనివర్సిటీ ఒకటి. రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి 13-14 శతాబ్దాల్లో అక్కడ కొంచెం ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో మల్లయ్య గట్టు కింద భాగంలో ఒక కృష్ణానది ఒడ్డున ఒక కొండ గుహలో ఉన్న గుడి ఒకటి ఉంది. ఆ గుడిని
ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఈ ఈ లోయలు మొత్తం వాళ్ళు ఎక్స్కవేషన్ చేసేటప్పుడు ఆ స్వామివారి కల్లో కనిపించి నన్ను ఒక సురక్షిత ప్రాంతానికి చేర్చమని చెప్పేసి ఆయనకి సుబ్రహ్మణ్యం గారు చెప్పారంట. ఆయన తీసుకొచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారు ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇవి కాకుండా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఈ 4 వచ్చాయి. ఈ 4 ఇంకేమన్నా ఉన్నాయా? చిన్న చితక సార్ నాగార్జున కొండకి తూర్పు వైపున ఒక కొండ ఉంటుంది సార్, దాన్ని ఫిరంగమోటు అంటారు. తర్వాత నాగార్జున కొండకి దక్షిణ వైపున ఒక కొండ ఉంటుంది, దాన్ని ఎద్దుల బోడు అంటారు. ఈ 2 కొండల మధ్యలో 23 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మనకి ఇక్ష్వాకుల క్యాపిటల్ అనేది మనకి విజయపూరి పట్నం అనేది ఉంది. ఆ విజయపూరి పట్నంలో మనం ఎక్స్కవేషన్ చేసినప్పుడు మొత్తం 150 సైట్లు మనకి బయటపడ్డాయి సార్. 1927 నుంచి 1960 వరకు దఫాలుగా కలోనియల్ గవర్నమెంట్ అయితేనేమి మన గవర్నమెంట్ అయితేనేమి మొత్తం వాళ్ళు ఎక్స్కవేషన్ చేసినప్పుడు 150 సైట్స్ బయటపడ్డాయి. ఆ 150 సైట్స్ లో ఒక 50 సైట్స్ వరకే మనల్ని సాల్వేజ్ చేయగలిగారు, అంటే కాపాడగలిగారు. మిగతా మొత్తం నాకు అపార జలరాశి మునిగిపోయినాయి సార్. అది మా తీలేకపోయారు ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు, అంత డబ్బు లేదు, అంత స్వాతంత్రం వచ్చి కొత్త తొలినాళ్ళలో మన వాళ్ళు తీలేకపోయారు. కొన్ని పురాతత్వ దానిలో ఉన్నారు. అప్పుడు మన కలర్ ఫోటోగ్రఫీ లేదు సార్ ఆ టైంలో. అవును. ఆ తర్వాత ఏదైనా ఎముకలు కానీ బోన్లు కానీ దొరికితే అది ప్రయోగం చేయాలి, దాని గురించి టెస్ట్ చేయాలంటే లండన్ తీసి పంపించాల్సి వచ్చేది. ల్యాబులు లేవు మన దగ్గర, ల్యాబులు లేవు ఆ టైంలో. కొన్ని అట్లా పోయినాయి అనమాట. అదొకటిను ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో ఇది అద్భుతం అని నేను చెప్పొచ్చు. ఇట్లా సాల్వేజ్ చేసి ప్రపంచంలో సెకండ్ రికన్స్ట్రక్టెడ్ మాన్యుమెంట్స్ ఇవి. ఫస్ట్ నైలు నదిలో ఆఫ్రికాలో ఈజిప్ట్ లో నైలు నది వల్ల మునిగిపోతున్న ప్రాంతంలో అక్కడ ప్రాంతంలో అక్కడ రికన్స్ట్రక్టెడ్ చేశారు కొన్ని. తర్వాత భారతదేశంలో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, ప్రపంచంలో సెకండ్ ప్రాజెక్ట్ ఇది. తర్వాత ఇండియాలోనే నెంబర్ 1 ఐలాండ్ మ్యూజియం నాగార్జున కొండ. ఇండియాలో నెంబర్ 1 ఐలాండ్ మ్యూజియం. ఇంక 2ది లేదు సార్, ఇదే మనకి ఐలాండ్ మ్యూజియం. అది సార్ ఈ ప్రాంతం విశిష్టత. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ యూనివర్సిటీ రీకన్స్ట్రక్టెడ్ కాదు కదా, ఇక్కడే ఉంది. రీకన్స్ట్రక్టెడ్ సార్, ఇది రీకన్స్ట్రక్టెడ్ యూనివర్సిటీ. అవును సార్, రీకన్స్ట్రక్టెడ్. అవును సార్. రీకన్స్ట్రక్టెడ్ కానివి ఏమున్నాయండి? ఆర్తి టెంపుల్ ఒకటే సార్, కాదు పిల్లర్స్ వరకు ఉంటాయి. విగ్రహం ఏముండదు, గుడి ఏముండదు, దానికి సంబంధించిన పిల్లర్స్ వరకు ఉంటాయి అన్నమాట. దానికి ఇప్పుడు మనం ఏం చూద్దామండి? ఫస్ట్ యూనివర్సిటీ చూద్దాం సార్ మనం. రైట్. ఓకే సార్, రైట్. ఇప్పుడు మనం నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క సెంట్రల్ హాల్ దగ్గర ఉన్నాము. ఈ యొక్క ప్రాంతాన్ని మీరు గమనించినట్లయితే ఇది సెంట్రల్ హాల్ అని చెప్పని పిలువబడేదంట. అసలు ఇప్పుడు మన వెంకటేశ్వర్ల గారితో మాట్లాడుతూ మనం అసలు ఈ యొక్క ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం, ఏ రాజులు పరిపాలించారు, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి చేతుల్లోకి పోయింది, ఎలా ఉంది అన్నది మాకు విశదీకరించండి. ఓకే సార్. సార్ యాక్చువల్గా ఈ ప్రాంతము నల్లమలలో ఒక భాగం సార్. ఇది పూర్వకాలము క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలన చేశారు. శాతవాహనులు పరిపాలన చేసినప్పుడు నాగార్జున కొండ ప్రాంతాన్ని శ్రీపర్వతం అనేవాళ్ళు. వాళ్ళు శాతవాహనుల టైంలో నాగార్జున కొండని ఒక టంకశాలగా ఉపయోగించేవాళ్ళు. శాతవాహన సామ్రాజ్యం వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర సామంతులుగా పనిచేసిన ఇక్ష్వాకులు అనేవాళ్ళు స్వతంత్రంగా ఈ ప్రాంతంలో విజయపురిని రాజధానిగా చేసుకొని వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళలో మొదటి రాజు వాసిష్ఠిపుత్ర శ్రీ చాంతమనుడు, యెహూవుల చాంతమనుడు, వీరపురుష దత్తుడు, రుద్రపురుష దత్తుడు అని 4 రాజులు పరిపాలన చేశారు ఇక్కడ. ఆ టైంలో ఇక్ష్వాకులు వాస్తవానికి వైదిక మత అవలంబికులు. వాళ్ళ రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చెల్లెలు కానీ అక్కలు కానీ రాణులు కానీ వాళ్ళు బౌద్ధ మతానికి ఆదరించి బౌద్ధ మతం కోసం వాళ్ళు డొనేట్ చేయటాలు, విహారాలు కట్టించటాలు, స్తూపాలు కట్టించటాలు ఇలాంటివన్నీ చేశారు. శాతవాహనుల తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు ఆక్రమించుకున్నారు. పల్లవుల పరిపాలన తర్వాత తూర్పు చాళుక్యుల తర్వాత కాకతీయుల తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొండవీడు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న పెదకోమటి రెడ్డి రాజులు ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఉన్న పాత కోటని వాళ్ళు పునరుద్ధరించి నాగార్జున కొండ మీద ఒక కోటను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రాంతాన్ని ఒరిస్సాని పరిపాలన చేసే గజపతులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. గజపతులు ఆక్రమించుకున్న తర్వాత గజపతుల దగ్గర నుంచి 1515లో శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్గుజాతలు చేస్తూ ఈ ప్రాంతాన్ని జయించుకుంటూ ఒరిస్సాలోని కటక వరకు
తన తూర్పు దిగ్విజయాత్ర కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత 1565లో రక్తస్తంగ యుద్ధం జరిగిన తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించిపోయిన తర్వాత కుతుబ్ షాహీలు హైదరాబాద్ గోల్కొండ పరిపాలించి కుతుబ్ షాహీలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కుతుబ్ షాహీల తర్వాత ఈ ప్రాంతం బ్రిటిష్ వారి వశం అవ్వడం జరిగింది. ఇది సార్ ఈ ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం. ఇంత ఘనమైన ప్రసక్తి గల ప్రాంతం ఇది. సార్ పూర్వకాలంలో 2-3 శతాబ్దాల్లో ఇక్షాంకులు ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఆచార్య నాగార్జునుడే అనే ఆయన ఈ నాగార్జున లోయలో నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం కోసం ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చి స్టూడెంట్స్ చదువుకొని తమ తమ ప్రాంతాలకి చదువు అయిపోయిన తర్వాత వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఉంది కదా, ఇది సెంట్రల్ హాలు. తర్వాత చుట్టుపక్కల రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, బుద్ధిస్ట్ మోంక్స్ ఉండటం కోసం వాళ్ళు ఉండటం కోసం లివింగ్ రూమ్స్ అనమాట. అవి మోంక్స్ ఉండే రూమ్స్ అవన్నీ. ఇది సెంట్రల్ హాలు. ఇప్పుడు మీరు కనిపిస్తుంది ఇక్కడ అన్నీ ఈ రాతి స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం 32 పిల్లర్లతో సెంట్రల్ హాలు. వాళ్ళు మీటింగ్ కోసం అయితేనేమి, ఎడ్యుకేషన్ చేసుకోవడం అయితేనేమి, తర్వాత ఏమో మెడిటేషన్ చేసుకోవడం కోసం మల్టీపర్పస్గా ఈ హాల్ను ఉపయోగించేవాళ్ళు అనమాట. సార్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని చేతి గృహం అంటారు సార్. ఇది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుందన్నమాట. కొంచెం పొడవుగా ఉండి ఒక గుండ్రంగా తిరుగుతుంది. చేతి గృహం అంటారు. బుద్ధునికి 30 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయానికి సింబల్గా దీన్ని మనం పూజిస్తారనమాట. యాక్చువల్గా బౌద్ధ మతంలో విగ్రహారాధన అనేది ఆ రోజుల్లో లేదు. బుద్ధుడు బౌద్ధ మతాన్ని కనిపెట్టినప్పుడు విగ్రహారాధన లేదు. ఆయనకి స్తూపాలో లేకపోతే ఇలాంటి చేతి గృహాల్లో ఆ రోజుల్లో పూజ చేసుకునేవాళ్ళు. దీన్ని చేతి గృహం అంటారు. సార్ ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, చేతి గృహం చెప్పాను. ఇది కూడా అదే టైప్లో ఉంది చూడండి. అదే కోడిగుడ్డు ఆకారంలో ఉంది. ఆ కోడిగుడ్డు ఆకారంలో ఉన్న దాని మీకు 4 పిల్లర్లు 4 వైపులు ఉన్నాయి చూడండి. 4 పిల్లర్లు 4 వైపులా. ఆ 4 పిల్లర్ల పైన కప్పు ఉంటుంది. కప్పు కింద స్టాండింగ్ బుద్ధ పూర్వకాలం ఉండేవాడు. అయితే మీకు మాట చెప్పున్నా నేను, బుద్ధుడు బౌద్ధ మతం కనిపెట్టినప్పుడు విగ్రహారాధన లేదని. కానీ ఇక్కడ బుద్ధుని స్టాట్యూ ఎందుకు ఉందని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. అయితే నాగార్జున పీరియడ్ వచ్చేసరికల్లా నాగార్జున కొండలో మహాయాన బౌద్ధ మతం అనేది పుట్టింది. మహాయాన బౌద్ధ మతం విశిష్టత ఏంటంటే బుద్ధిని ఒక విగ్రహంలాగా పెట్టి పూజించడం అనేది ఈ మహాయాన బౌద్ధ మతాన్ని ఇక్కడే పుట్టిందనమాట. ఇక్కడ పుట్టి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చెందింది ఈ మహాయాన బౌద్ధ మతం అనేది. అందుకే మా నాగార్జున కొండకి అంత ప్రాశస్త్యత ఉందన్నమాట. ప్రపంచంలో వాళ్ళ గ్రంథాల్లో నాగార్జున కొండ గురించి వాళ్ళకి ఈ మహాయాన బుద్ధిజం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాగార్జున కొండ గురించి శ్రీపర్వతం గురించి వాళ్ళకి రాసి ఉంటుందన్నమాట. అది నాగార్జున కొండ యొక్క గొప్పతనం. మీరు చూస్తుంది కదా, దీని స్తూపం అంటారు సార్, ఉద్దేశీ స్తూపం అంటారు. ఈ నాగార్జున విశ్వవిద్యాలయం కాంప్లెక్స్లో 2 ఉద్దేశీ స్తూపాలు ఉన్నాయి సార్. ఇదొకటి, దాని ఎదురుగా ఒకటి కనిపిస్తుంది. 2 ఉన్నాయి అన్నమాట. అయితే స్తూపాలు 2 రకాలు ఉంటాయి సార్. మహాస్తూపం ఒకటిను, ఉద్దేశీ స్తూపం ఒకటి. మహాస్తూపం అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ఆనవాలుగా ఒక ధాతుని పెట్టేసి ఒక పెద్ద స్తూపం నిర్మిస్తే దాన్ని మహాస్తూపం అంటారు. అట్లా కాకుండా బుద్ధిస్టు బౌద్ధ మత గురువులు చనిపోయినప్పుడు 4 రోడ్ల కూడల్లో పూజ చేసుకోవడం కోసం ఈ ఆకారాన్ని కట్టించేసి సర్వజనులు ప్రార్థన చేసుకోవడం కోసం ఆ రోజుల్లో కట్టించేవాళ్ళు. దీన్ని ఉద్దేశీ స్తూపం అంటారు సార్. దీన్ని చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.